ఆఫ్రికా ఖండం ఎంతో వైవిధ్యంతో కూడుకుంది. కానీ అక్కడ దేశాల అభివృద్ధి రేటు మాత్రం చాలా అస్థిరంగా ఉంది. కొన్ని దేశాలు బాగుంటే చాలా దేశాలు వెనుకబడి ఉంటాయి. కానీ వీటన్నిటికీ భిన్నంగా నిలిచి ఒక దేశం ఉంది. ఆ దేశంలో స్థిరమైన ప్రజాస్వామ్యం ఉంది. ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. అక్కడ ప్రజలు జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. తలసరి ఆదాయం కూడా ఎక్కువే. కానీ ఆ దేశం గురించి మీరు ఎప్పుడూ వినకపోవచ్చు. ఈ ద్వీపం గురించి మార్క్ ట్వైన్ ఒక ఆసక్తికరమైన మాట చెప్పాడందుకే. దేవుడు ముందుగా మారిషస్ను సృష్టించాడని, ఆ తర్వాత దాన్ని చూసి స్వర్గాన్ని రూపొందించాడని ఆయన రాశారు. ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించినా అక్కడ తీరాలను చూసిన వాళ్ళు మాత్రం అక్షరాల నిజమని ఒప్పుకుంటారు. పైనుంచి చూస్తే మారిషస్ ఒక అద్భుత దృశ్యంలా కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చని పర్వత శ్రేణులు, అక్కడి నుంచి మెల్లగా కిందకు వాలుతున్న మైదానాలు, చివరికి తెల్లటి ఇసుకతో కూడిన తీర ప్రాంతం కనిపిస్తుంది. భూమిపై ఉన్న చాలా భూభాగాలు నెమ్మదిగా జరిగే భౌగోళిక మార్పుల వల్ల ఏర్పడ్డాయి. కానీ మారిషస్ అలా పుట్టలేదు. మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో జరిగిన భారీ అగ్నిపర్వత పేలుళ్ల కారణంగా ఈ ద్వీపం ఆవిర్భవించింది. ఆ విధ్వంసం యొక్క గుర్తులు దాని ఆకారాన్ని తీర్చిదిద్దాయి. లేమోర్ బ్రవంత్ అనే పర్వతం, అలాగే వింత ఆకారంలో ఉండే ప్లాంటన్ మార్బిస్ పర్వతాలు దీనికి సాక్ష్యం. ఇవి పురాతన కాలం నుంచి అరిగిపోయిన గుట్టలు కావు, ఒక భారీ అగ్నిపర్వతం యొక్క పేలిన అవశేషాలు. కానీ ఇక్కడే ఈ ద్వీపం కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆ భయానకమైన పుట్టుకే ఈ ద్వీపానికి ఈరోజు ప్రశాంతతను తీసుకొచ్చింది. దాదాపు ద్వీపం మొత్తం చుట్టూ పగడపు చీలలుంటాయి. ఇదొక సహజమైన కోటలా మారి ద్వీప తీరాన్ని రక్షిస్తుంది. ఈ పగడపు చీలలే మారిషస్కు పెద్ద రక్షణ కవచం. హిందూ మహాసముద్రం నుంచి వచ్చే భారీ అలల ఉధృతిని అవి అడ్డుకుంటాయి. ఆ అలల శక్తిని గ్రహించి తీరానికి వచ్చేసరికి వాటిని ప్రశాంతమైన నీరుగా మారుస్తాయి. దీనివల్లే మారిషస్లో ప్రసిద్ధ సరస్సులు కూడా ఏర్పడ్డాయి. ఇక్కడ మనం 2 రకాల సముద్రాలను చూడొచ్చు. పగడపు చీలలకు అవతల ఉధృతంగా ఉండే లోతైన నీలి సముద్రం, లోపల ప్రశాంతంగా లోతు తక్కువగా ఉండే స్వర్గం లాంటి సరస్సు. ఈ సహజమైన గోడ కేవలం అందమైన బీచ్లను మాత్రమే సృష్టించలేదు. ఇక్కడ సముద్ర జీవులు, మానవ జీవనం ఎలా అభివృద్ధి చెందాలో కూడా నిర్ణయించబడ్డాయి. కానీ మారిషస్ తీరంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఈ పగడపు చీలలు కావు, అవి సృష్టించే ఒక భ్రమ. ద్వీపం యొక్క నైరుతి కొనన లేమోర్ పర్వతం కింద భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన సహజ దృశ్యాల్లో ఒకటుంది. అదే నీటి అడుగున ఉండే జలపాతం. ఆకాశం నుంచి చూస్తే ఒక భారీ నది సముద్రం లోపల ఉన్న ఒక లోతైన అగాధంలోకి దూసుకొస్తుందనిపిస్తుంది. ఈ దృశ్యం చూసేవాళ్లని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. నీరు అంత లోపలికి పడిపోతుంటే అది నీలం మరియు తెలుపు రంగుల ప్రవాహంలా చీకట్లోకి వెళుతూ ఉంటుంది. కానీ ఇక్కడే ఒక వింత ఉంది. ఆ జలపాతం నిజం కాదు, ఇది కేవలం ప్రకృతి సృష్టించిన ఒక భ్రమ. భౌగోళిక పరిస్థితులు, మన దృష్టికోణం వల్ల అలా కనిపిస్తుంది. నిజానికి అది నీరు కాదు, ఇసుక మరియు మట్టి అవక్షేపాలు. సముద్ర ప్రవాహాల వల్ల తీరం నుంచి లోతైన సముద్రంలోకి అవి కొట్టుకుపోతుంటాయి. ఆ ఇసుక ప్రవాహమే మనకు జలపాతంలా కనిపిస్తుందన్నమాట. ఇక మిలియన్ల సంవత్సరాల పాటు ఈ ద్వీపం ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా అభివృద్ధి చెందింది. మిగతా ఖండాల నుంచి చాలా దూరంలో ఉండడం వల్ల కేవలం అత్యంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగల మొక్కలు, జంతువులు మాత్రమే ఇక్కడ చేరుకోగలిగాయి. దీనివల్ల ఇక్కడ ప్రత్యేకమైన జీవజాతుల పరిణామం చెందాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది డోడో పక్షి. అది మానవ సంచారం లేని ప్రపంచం. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డ అత్యంత సారవంతమైన, వైవిధ్యమైన, కానీ పూర్తిగా ఏకాంతమైన ప్రదేశం. అక్కడ స్వదేశీ జనాభా లేదు, ప్రాచీన నగరాల శిథిలాలు లేవు, కనీసం మనిషి అడుగుజాడ కూడా లేదు. రంగం సిద్ధమైంది. సముద్రం మధ్యలో ఒక పరిపూర్ణమైన ఖాళీగా ఉన్న స్వర్గం వేచి ఉంది. కానీ ఆ పరిస్థితి త్వరలోనే మారబోతోంది. మొదటి నౌకల రాకతో అక్కడ ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆ సంఘటన ద్వీపం యొక్క సహజ అడవులను నాశనం చేసింది. ఇక్కడ ప్రత్యేక జీవులను అంతరించిపోయేలా చేసింది. ఒక కొత్త కథకు నాంది పలికాయి. వలస పాలన, చక్కెర సాగు మరియు ఒక కొత్త ప్రజల ఆవిర్భావం. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఖాళీ స్వర్గం ఎక్కువ కాలం ఖాళీగా ఉండలేదు. మారిషస్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ప్రదేశం. కానీ ప్రపంచంలో ఇలాంటి మరికొన్ని అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిలో చూస్తే మొరాకో కూడా ఒకటే. ఇక మనం తిరిగి మారిషస్ కథలోకి వద్దాం. అసలు ఈ ద్వీపం మొదటిసారి ఎలా వలస ప్రాంతంగా మారిందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలు పుట్టి అంతరించిపోతున్న మారిషస్ మాత్రం ఖాళీగా ఉంది. అది మనుషులు లేని ప్రపంచం. ప్రకృతి తన ప్రయోగాల్ని స్వేచ్ఛగా చేసుకుంటున్న ప్రదేశం. కానీ ఇంత సారవంతమైన భూమి దొరికితే ఎవరు మాత్రం వదులుతారు? ఈ ద్వీపంలో ప్రజలు ఎలా స్థిరపడ్డారనేది ప్రాచీన వలస కథ కాదు, ఇది ఆధునిక కాలంలో వాణిజ్యం. దీని ఫలితంగా ఈ దేశంలో స్వదేశీ జనాభా అంటూ ఎవరూ లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వలస వచ్చిన వాళ్లే. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మారిషస్ గురించి మనుషులకు అస్సలు తెలియదు. కానీ శతాబ్దాలుగా అరబ్ మరియు మలై నావికులకు ఈ ద్వీపం గురించి తెలుసు. వారి వాణిజ్య మార్గాల్లో ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం.
కానీ వాళ్ళు ఇక్కడ ఎప్పుడూ స్థిరపడలేదు. పోర్చుగీస్ వాళ్ళు కూడా 1500 ప్రారంభంలో ఈ ద్వీపాన్ని గుర్తించారు. బహుశా డోడో పక్షిని చూసి దీనికి స్వాన్ ద్వీపం అని పేరు పెట్టారు. కానీ వాళ్ళు కూడా ముందుకు సాగలేకపోయారు. ఇక మారిషస్ చరిత్రలో అతిపెద్ద మలుపు 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ ద్వీపాన్ని పాలించడానికి మొదటి ప్రయత్నం 1598లో డచ్ వారి నుంచి జరిగింది. వారు తమ యువరాజు మారిస్ వాన్ గౌరవార్థం ఈ ద్వీపానికి మారిషస్ అని పేరు పెట్టారు. ఒక చిన్న వలస ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. మారిషస్ భవిష్యత్తు నిర్ణయించిన చెరకు సాగును పరిచయం చేసింది అప్పుడే. కరువు మరియు ఎలుకల సమస్యతో కొంత సతమతత ఏర్పడింది. కొద్ది దశాబ్దాల్లోనే వాళ్ళు డోడో పక్షిని అంతరించిపోయేలా చేశారు. 1710 నాటికి డచ్ వాళ్ళు ఈ ద్వీపాన్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లిపోయారు, ఏదీ కుదరక. మారిషస్ చరిత్రలో అతిపెద్ద మలుపు అప్పుడే 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే 1715లో ఫ్రాన్స్ ఈ వదిలివేయబడిన ద్వీపాన్ని ఆక్రమించింది. దానికి ఇల్ డి ఫ్రాన్స్ అని పేరు పెట్టింది. ఇది ఆధునిక మారిషస్ యొక్క నిజమైన ప్రారంభం. గవర్నర్ బెర్టాండ్ మహే డీలా బోర్డనైస్ నాయకత్వంలో ఈ ద్వీపం పూర్తిగా మారిపోయింది. ఆయన పోర్ట్ లూయిస్కు ఒక బిజీగా ఉండే నౌకా స్థావరాన్ని మరియు ఇండియాకు వెళ్లే మార్గంలో ఒక ముఖ్యమైన స్టాప్గా మార్చేశారు. మరింత ముఖ్యంగా ఆయన చెరుకు సాగును భారీగా విస్తరించారు. కానీ ఈ వ్యవసాయ అభివృద్ధి మొత్తం మానవుల శ్రమపై, వాళ్ల బాధపై నిర్మించింది. ఇక విశాలమైన ప్లాంటేషన్స్లో పనిచేయడానికి ఫ్రెంచ్ వాళ్ళు తూర్పు ఆఫ్రికా మరియు మడగాస్కర్ నుంచి వేలాది మంది బానిసలను తీసుకొచ్చారు. ఈ క్రూరమైన వ్యవస్థ ద్వీపం యొక్క మొదటి శాశ్వత జనాభాను ఏర్పాటు చేసింది. ఆఫ్రో మార్షియన్ క్రియోల్ సమాజాన్ని సృష్టించింది. ఆ ద్వీపం ఇప్పుడు ఖాళీగా లేదు. అది ఒక ఉత్పాదకత, కానీ తీవ్రమైన అసమానతలు కలిగి ఉంది. క్రూరత్వాన్ని పెంచి పోషించింది. నెపోలియన్ యుద్ధాల సమయంలో బ్రిటన్ వాళ్ళు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న మారిషస్ను ఇండియాకు వెళ్లే తమ వాణిజ్య మార్గాలకు ఒక ముప్పుగా భావించారు. 1810లో వాళ్ళు భారీ దండయాత్ర చేసి మారిషస్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్రిటిష్ వారి ఆక్రమణ మిగతా వాటిలో లేదు. ఒప్పందం ప్రకారం వారు ఒక ముఖ్యమైన వాగ్దానం చేశారు. ద్వీపవాసుల ఆస్తి, చట్టాలు, భాష మరియు మతాన్ని తాము గౌరవిస్తామన్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్లే నేటికి మారిషస్ బ్రిటిషర్స్ కంటే ఫ్రెంచ్ సంస్కృతిలో ఎక్కువగా దగ్గరగా ఉంటుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు ద్వీపం యొక్క జనాభా స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. 1835లో బ్రిటిష్ సామ్రాజ్యం బానిసత్వాన్ని రద్దు చేసింది. మారిషస్లోని చక్కెర వ్యాపారులకు ఇది ఒక పెద్ద దెబ్బ. వారి ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. చౌకగా, నమ్మకంగా పనిచేసే కొత్త కార్మికుల కోసం వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యంలోని అతిపెద్ద ప్రాంతమైన ఇండియా వైపు చూశారు. వాళ్ళు ఒప్పంద కార్మికుల వ్యవస్థను రూపొందించారు. దీని ప్రకారం కార్మికులు కొంతకాలం పాటు ప్లాంటేషన్లలో పనిచేయాలి. దీన్ని గొప్ప ప్రయోగం అని పిలిచారు. మారిషస్ దీనికి మొదట మరియు అతిపెద్ద పరీక్షా కేంద్రంగా మారింది. 1834 నుంచి 1900 ప్రారంభం వరకు దాదాపు 5 లక్షల మంది భారతీయ కార్మికులు ఈ ద్వీపానికి తీసుకురాబడ్డారు. చాలామంది తిరిగి వెళ్లాలనుకున్న మెజారిటీ ప్రజలు అక్కడే ఉండిపోయారు. ఇది ద్వీపం యొక్క సాంస్కృతిక, జాతీయ స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసిందని చెప్పాలి. 100 ఏళ్లు గడుస్తున్న కొద్దీ స్వయం పాలన కోసం ఒక నిశ్శబ్దమైన కానీ స్థిరమైన ఉద్యమం మొదలైంది. సర్ శివు సాగర్, రామ్ గులాం వంటి నాయకులు దీనికి నాయకత్వం వహించారు. చివరికి 1968 మార్చి 12న మారిషస్కు స్వాతంత్రం లభించింది. కానీ దాని భవిష్యత్తు చాలా నిశ్చలంగా మారింది. అంతర్జాతీయ పరిశీలకులు ఈ కొత్త ప్రదేశాన్ని చూశారు. జనాభా ఎక్కువ, కేవలం ఒకే పంటపై ఆధారపడుంది మరియు జాతిపరమైన ఉద్రిక్తతలున్నాయి. వారు ఈ దేశం విఫలమవుతుందని అంచనా వేశారు. 1968లో మారిషస్కు స్వాతంత్రం వచ్చినప్పుడు అదొక చిన్న, జనాభా ఎక్కువ ఉన్న ద్వీపం. చెప్పుకోదగ్గ సహజ వనరులైతే లేవు. కేవలం చక్కెర ధరలపైనే పూర్తిగా ఆధారపడుంది. 1970లో మారిషస్ జనాభా దాదాపుగా 8,30,000 ఉంది. కానీ ఇది వినడానికి పెద్ద సంఖ్యలో అనిపించవచ్చు. మారిషస్ చాలా చిన్నది. నిజానికి కేవలం 2,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ జనాభా ఎక్కువనే చెప్పాలి. ఇక అమెరికాలోని అతి చిన్న రాష్ట్రమైన రోడ్ ఐలాండ్ పరిమాణంలో సగం మాత్రమే ఉంటుంది. ఇక దీని కథ, ఆర్థిక దార్శనికత మరియు సామాజిక చతురతకు ఒక నిదర్శనంగా మారడానికి కాలం పట్టింది. అదే మారిషస్ అద్భుతం. అసలు వారు దీన్ని ఎలా సాధించారు? మారిషస్ తీసుకున్న మొదటి అడుగు చక్కెర బానిసత్వం నుంచి బయటపడ్డం. ఆఫ్రికాలోని ఇతర కొత్త స్వతంత్ర దేశాలు పరిశ్రమలను జాతీయం చేస్తుంటే మారిషస్ దానికి విరుద్ధంగా చేరింది. 1970లలో ప్రభుత్వం ఎగుమతి ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసింది. పన్ను మినహాయింపులు మరియు స్థిరమైన వాతావరణాన్ని కల్పించి విదేశీ కంపెనీలను ఆకర్షించింది. దీంతో హాంకాంగ్ నుంచి వస్త్ర వ్యాపారులు వచ్చారు. ఫ్యాక్టరీలు నిర్మించబడ్డాయి మరియు వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ముఖ్యంగా మహిళలకు ఇది ఒక సరికొత్త అవకాశంగా మారింది. ఆర్థికాభివృద్ధికి అవసరమైన మొదటి మెట్టు ఇక్కడే పడింది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం. మారిషస్కు తెలుసు ఈ వస్త్రాల తయారీ రంగం ఎల్లప్పుడూ ఉండదని. ప్రపంచం మారుతున్న కొద్దీ తయారీ రంగం ఇతర ప్రదేశాల్లో చౌకగా మారుతుందని మారిషస్ నాయకులు ముందుగానే ఊహించారు దీన్ని. ఇదే ఆ దేశాన్ని మిగతా వాటికంటే భిన్నంగా నిలిపింది.
భారీ పర్యాటకం కంటే నాణ్యమైన పర్యాటకంపై దృష్టి పెట్టింది. దీనివల్ల ద్వీపం యొక్క సహజ వాతావరణం దెబ్బతినకుండా చూసుకున్నారు. వాళ్ళు చెరుకు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పత్తి చొక్కాల తయారీకి అంటే వస్త్ర పరిశ్రమకు, అక్కడి నుంచి ఆర్థిక డేటా మరియు 5 స్టార్ రిసార్ట్ల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారిపోయారు. కానీ వారి విజయం వెనుక ఉన్న నిజమైన రహస్యం ఇది. స్థిరమైన సమాజం లేకపోతే ఆర్థిక ప్రణాళికలు అర్ధరహితం. ఇది మారిషస్కు ఎదురైన అతిపెద్ద పరీక్ష. భారతీయ, ఆఫ్రికన్, చైనీస్ మరియు యూరోపియన్ మూలాలు ఉన్న ప్రజల కలయిక వల్ల ఈ ద్వీపంలో జాతి సంఘర్షణలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం ఇలాంటివి చాలా చూసాం. కానీ వైవిధ్యాన్ని అణచివేయడానికి బదులుగా దేశ వ్యవస్థాపకులు దాన్ని తమ రాజకీయ వ్యవస్థలో భాగం చేశారు. వాళ్ళు మైనారిటీ గ్రూపులందరికీ ప్రాతినిధ్యం కల్పించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్మించారు. ఒక జాతీయ గుర్తింపును పెంపొందించారు. ముందుగా మార్షియన్ అని, ఆ తర్వాత తమ స్వంత సంస్కృతులను జరుపుకునేలా చేశారు. మసీదులు, దేవాలయాలు మరియు చర్చ్లు ఒకే వీధిలో ఉంటాయి. ఈ సామాజిక ఒప్పందం కలిసి జీవించడానికి మరియు పని చేసుకోవడానికి ఒక ఒప్పందం లాంటిది. ఇక మారిషస్ ఇంత విజయవంతమైన దేశమైతే ఆఫ్రికాలోని అత్యంత విజయవంతమైన దేశంగా ఎందుకు ఎవరికీ తెలీదు? దీనికి సమాధానం పటంలో ఉంది. ఈ ద్వీపం కేవలం 2000 చదరపు కిలోమీటర్ల చిన్న చుక్క. ఆఫ్రికా ప్రధాన భూభాగం నుంచి 1800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భౌగోళికంగా మరియు సాంస్కృతికంగా చాలా దూరంలో ఉంది. దీని జనాభా దాదాపుగా 1.3 మిలియన్లు. మెజారిటీ ప్రజలు రాజధాని పోర్ట్ లూయిస్లో ఉంటారు. కానీ దీని చిన్న పరిమాణం వల్ల ప్రపంచ వార్తల్లో పెద్దగా నిలవదు. దీని విజయం చాలా నిశ్శబ్దంగా దాగిపోయింది. అందుకే మారిషస్ అద్భుతం ఒక అద్భుతమేం కాదు, అది వారు తీసుకున్న స్పష్టమైన నిర్ణయాల ఫలితం. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం, ప్రజలపై పెట్టుబడి పెట్టడం, ప్రజాస్వామ్యాన్ని ఆలింగనం చేసుకోవడం మరియు ముఖ్యంగా తమ బలహీనతగా భావించిన వైవిధ్యాన్ని తమ అతిపెద్ద బలంగా మార్చుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.